శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. 23వ రోజు మహాభారత పారాయణం. సాహసపరాక సంపన్నులైన పాండవులు నీతో బంధుమర్యాదలు నిలుపుకుందామని భావిస్తే, నీతో అంటే దుర్యోధనుడితో, నువ్వు సిరికి మోకాలు అడ్డుతున్నావు. ఎంత అవివేకం ఇది, ఆలోచించు అన్నాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, నాయనా దుర్యోధన, మీ తండ్రి మాటలు విని శాంతంగా ఉండు. వాసుదేవుని మాటలు విని వంశనాశనం కాకుండా చూడు. వృద్ధుడైన ధృతరాష్ట్రుడు జీవించి ఉండగా బంధునాశనం, రాజ్యనాశనం జరగనివ్వకు. కన్నతండ్రి మనసు శాంతిని మిగలనియ్యి. కృష్ణార్జునులతో విరోధం ఎవరికీ శ్రేయస్కరం కాదు. మా మాట విని వాసుదేవుని హితవు మనసును పెట్టి పాండవులతో సంధికి అంగీకరించు అన్నాడు. ద్రోణుడన్నాడు, నాయన పితామహ ప్రముఖులతో పాటు మేము కూడా నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాం. వాసుదేవుని మాట వింటే ఆయురారోగ్య భాగ్యాలతో ఉంటావు. అది చూసే అదృష్టం మాకు కలిగించు. అందుకు అంగీకరించనంటావా? జరిగేదే నీకు తెలుసు. ఈ నిండు సభలో ఇంతకంటే నీ అంతటి వాడికి మేమేం చెప్పగలం అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, నాయన వీరందరి హితవు ప్రకారం ధర్మజుని కలిసి నీ కర్తవ్యం పూర్తి చేయి. అది మనకు మేలు లేదా కీడు తప్పదు. అనంతరం భీష్మ ద్రోణులిద్దరూ చెప్పవలసిన మాటలు చెప్పి, నాయన నువ్వు వెడితే ధర్మరాజు సంతోషంతో ఆలింగనం చేసుకుంటాడు. అలాగే భీముడు చేస్తాడు. అప్పుడు మీ బాంధవ్యం బలపడి యుద్ధం తప్పుతుంది. ఈ రాజ్యవీరులందరూ సుఖంగా తమ రాజ్యాలు ఏలుకుంటారు. ప్రజలు సంతోషిస్తారు అని అనగా విని దుర్యోధనుడు, కృష్ణ, ఈ పెద్దలందరూ నిరంతరం దూషిస్తూనే ఉంటారు. అందుకు తోడు నీ నోట ఆ మాటలే వినిపిస్తున్నాయి. మరొకరు మంచి చెడులు పరిశీలించటం లేదు. వారి భార్యను అవమానించామని, అడవుల పాలు చేశామని మహాయోధుల వల్లే మా మీదకి యుద్ధానికి కాలు దిగుతున్నారు. అసలు సంగతి విను. ధర్మజుడు జోదరి కనుకే శివునితో జోదమాడి సర్వం కోల్పోయి అవస్థల పాలైతే అది నా దోషమా? ఇప్పుడు పాంచాల విరాట ప్రభువులు తోడు చూసుకుని కయ్యానికి కాలు దిగుతూ ఉంటే అది వారి కొవ్వు కాక మా దోషమా? ఏ దశలో అయినా దేవేంద్రుడికి కూడా తల వెంచడం ఎరగం. రణరంగంలో పరాక్రమం ప్రదర్శించి విజయమో వీర స్వర్గమో చూస్తాం. నా చిన్నప్పుడు మా తాత భీష్ముడు, మా తండ్రి ధృతరాష్ట్రుడు వారికి రాజ్యం ఇచ్చారు. ఈనాడు ఆ తెలివి తక్కువతనం సాగదు. సాగించాలని ఎవరైనా భావిస్తే ఊరుకునేదే లేదు. నాడు యువరాజు పీఠం దొరకడంతో హాయిగా భోగాలు అనుభవించారు. ఆ రుచి వదలలేక మళ్ళీ ఆశపడుతున్నారు. కానీ అది సాగదు. వారికి చెప్పు, భీష్మ ద్రోణులు మా వైపు ఉన్నారని. వారు మేము రాజ్యాన్ని పంచుకుని పాలించడం కుదరదు. చివరకు బాడిసూది మన మోపిన నేలై కూడా వారికి ఇచ్చేది లేదు. రణరంగానికి వచ్చినట్లయితే అక్కడే తేల్చుకుందాం అన్నాడు. దుర్యోధనుడు మాటలు వింటున్న పుండరీకాక్షుడు క్రోధంతో అరుణ కమలాక్షుడై, దుర్యోధనుని రణరంగంలో నేలకోలే రోజు ఎంతో దూరంలో లేదు. మీ వారందరినీ సిద్ధంగా ఉంచు. నీ వల్ల తప్పు లేదని కదా వాదించావు. జాగ్రత్తగా విను. దుర్బుద్ధితో నువ్వు చెయ్యని అన్యాయాలేమిటి? పుట్టిన మొదలు పాండవులను కడతేర్చాలనే చూస్తూనే ఉన్నావు. విషం కలిపి అన్నం పెట్టావు, నదుల్లో తోయించావు, తాతుపాముల చేత కనిపించావు, లక్క ఇంటికి నిప్పులు పెట్టించావు. వారు హాయిగా బతికి బయటపడి ధర్మబద్ధులే రాజ్యపాలన చేసుకుంటే అసూయతో పాపాత్ముడివై జూదానికి పిలిచి మోసం చేసి ఇంత తెచ్చావు. అన్నదమ్ములు జోదమాడడం, అక్కడ వారి ఇల్లాలు జుట్టుపట్టి సభాభవనానికి ఈడ్పించడం, వస్త్రాపహరణం సాగించడం, ఇంతకంటే ఏం కావాలి? ఇటువంటి పనులు చేసే సాహసం రాజవంశంలో నీకు తప్ప ఎవరికుంది? అంతటితో అయిందా? నిండు కొలువులో నీ స్నేహితుడైన కర్ణునితో చేరి ఆడినటువంటి దుర్భాషలు సభామధ్యంలో పలకదగినవేనా? ఉత్తమ కులంలో ప్రభవించి శీలవతిగా పేరు పొందిన ఇల్లాలని అంతగా అవమానించి ఈనాడు నేను చేసిన దోషం ఏమిటి అని అడుగుతున్నావా? పాండవులు యుద్ధానికి సిద్ధపడుతున్నారంటున్నావే కానీ నీ తండ్రి, తాత, గురువులు చెప్పే మాట వింటున్నావా? ఇలా వాసుదేవుడు మాట్లాడుతుండగానే దుశ్శాసనుడు లేచి, అన్నయ్య, ఈ పితామహ గురువులందరూ ఎలా అయినా కృష్ణుని మాటలు నీ చెవికి ఎక్కించాలని చూస్తున్నారు. ఇంకా మనం ఇక్కడ కూర్చుంటే జరిగే ప్రమాదం ఊహించలేకపోతున్నాను అనగానే దుర్యోధనుడు సభాస్థలం నుంచి విడిచి వెళ్ళిపోయాడు. వాని వెనకనే కర్ణ, దుశ్శాసన, శకున ప్రభుత్వులతో దుర్యోధన సోదరులు సభ నుండి నిష్క్రమించారు. భీష్ముడు, అవురా ఏమిటి దౌర్భాగ్యం? ఇందరు పెద్దలుండగా మతిహీనుల్లా దురాభిమానంతో మదలోభ మాత్సర్యగ్రస్తుడై సభ నుంచి వెళ్ళిపోయాడు. వీరికి తోడు మరికొందరు వెళ్ళారు.
ఏమిటి వీరి ఆలోచన? ఏం చేయదలుచుకుంటున్నారు ఈ దుర్మార్గులు? వీళ్ళకి కాలం మూడినట్లుంది అన్నాడు. శ్రీకృష్ణుడు, ఆర్యులారా, చూశారా వీని గర్వం? ఈ వీరలోకానికి దయనీయ దశ రాకుండా చేద్దామని నేనెంత ప్రయాసపడుతున్నా వీళ్ళకి చీమ కుట్టినట్లు లేదు. వంశరక్షణార్థం ఈ నీచుని బహిష్కరించలేరా? ఇది వరలో మా మామ కంసుడు కన్నతండ్రిని హింసించడానికి సాహసిస్తే వాడిని సంహరించి మా తాతను సింహాసనం ఎక్కించాను. శరీరంలో దుర్మాంసం పెరిగితే కోసి మిగిలిన దేహాన్ని రక్షించడం వైద్యుల విధి. అక్కడితో ఏ ప్రమాదం లేకుండా మీ వంశగౌరవం నిలబడుతుంది. అంతేనా? కురుపాండవులు సుఖంగా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, మహామంత్రి, ధీమంతురాలైన గాంధారిని ఒక్కసారి పిలుచుకురా. ఆవిడ తన బిడ్డను బుద్ధి చెప్పి దారికి తెస్తుంది అనగానే విదురుడు వెళ్ళి గాంధారిని తీసుకువచ్చి సముదాసనం వేసి కూర్చోండబెట్టాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, పట్టమహిషి, నీ బిడ్డ పరమ దుర్వినీతుడై ఇందరు పెద్దలున్న సభలోంచి వెళ్ళిపోయాడు. ఎలా అయినా వాడిని మందగించి సక్రమ మార్గానికి తిప్పి వాసుదేవుని హితం వినేటట్లుగా చెయ్యగలిగితే 10 కాలాల పాటు సుఖంగా ఉంటాడు అన్నాడు. గాంధారంది, మహారాజా, నీ పెద్ద కొడుకు అన్యాయాలకు వెనుదీయని వాడని ఎవరు ఎరుగుదురు? వాడి దారినే మీరెందుకు నడవాలి? మీరు కలగజేసుకుని పాండవులకు ఏమిచ్చినా కాదనేవారు ఎవరున్నారు? అనగా వాడి అవినీతిపరుడు అని తెలిసి కూడా వాడినే అనుసరించి నడిచేవారికి ఏం చెప్పగలం? అయినా ప్రయత్నిద్దాం అంటూ విదురుని పంపి దుర్యోధనుని రప్పించింది. ధుమధుమలాడే ముఖంతో జేవురించిన కన్నులతో వచ్చి తన ఆసనం మీద కూర్చుని కుమారుణ్ణి చూసి, నాయన, ధర్మ మార్గాన న్యాయం తప్పకుండా బంధుమార్గం వీడకుండా నడుచుకుంటే సుఖ సంతోషాలు లభిస్తాయి. పాండవుల బలపరాక్రమాలు లోకవిదితాలు. వారి సహాయం నీ రాజరక్షణకు ఎంతగానో అవసరం. బాగా ఆలోచించు. పెద్దల మాటలు శిరసావహించు అని బుజ్జగింపుగా కొంతసేపు చెప్పి మందలింప చూసింది గాంధారి. ఆవిడ మాటలు పూర్తి కాగానే సమాధానం ఇవ్వకుండా వచ్చినవాడు వచ్చినట్టే వచ్చి తిరిగిపోయి కర్ణ, శకుని దుశ్శాసనాలతో సంప్రదిస్తూ, ఈ కృష్ణుని ధోరణి చూస్తుంటే భీష్మద్రోణులను కూడగట్టుకుని మన మీద పగ తీర్చుకునేలా ఉన్నాడు. కంస సంహార కథ చెప్పి అదే రీతిగా మనలను కూడా చంపాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇంక వెనకడుగు వేయడమే లేదు. ఇక్కడ వాసుదేవుని బంధిస్తే పాండవులు కోరలు తీసిన పాములు అవుతారు అని నిశ్చయించి తగిన ప్రయత్నాల కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంటే చూసినటువంటి సాత్యాకి కృతమర్వను పిలిచి విషయం చెప్పి, నువ్వు నీ బలగంతో సింహద్వారం దగ్గర ఉండు. ఈ సభ వారి విషయం నేను చూస్తాను అని కృష్ణుడికి వారి దుర్బుద్ధిని వివరించి, కృష్ణుడికి, కౌరవేశ్వర, నీ బిడ్డలు అసక్త దుర్జనత్వాన్ని దిగి వాసుదేవుని బంధిద్దాం అనుకుంటున్నారు. ఉత్తరీయపు కొంగుతో అగ్నిహోత్రాన్ని బంధించగలవాడు ఉంటే కృష్ణుణ్ణి మాత్రమే బంధించగలడు అన్నాడు. విదురుడు అన్నాడు, మహారాజా, నీ కుమారులు వాసుదేవుని శక్తి తెలుసుకోక దుర్మార్గానికి సన్నిధులవుతుంటే మంటలో పడిన మిడతవలే అవుతారు. వీరందరికీ కాలం మూడినట్టుంది, నాకు అనుమానంగా ఉంది అన్నాడు. కృష్ణుడు అన్నాడు, మహారాజా, నీ బిడ్డల సాహసం నాకు సంతోషం కలిగిస్తుంది. ఇంకా నాకు అనుజ్ఞ ఇస్తే నేను తిరిగి వెళ్తాను అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, మహామంత్రి, తక్షణం దుర్యోధనుతో వాని అనుచరులను తీసుకురా అనగానే విదురుడు వెళ్ళి వారిని తీసుకొచ్చాడు. ధృతరాష్ట్రుడు, ఓరి మూర్ఖులారా, గాలిని గుప్పిడి బంధించడం, అగ్నిహోత్రాన్ని అరిచేత్తో ఆర్పడానికి సాహసించడం, పర్వతాలను కదిలించడం ఎంత అసాధ్యమో వాసుదేవుని బంధించడం కూడా అంత దుస్సాధ్యం. ఈ ప్రయత్నం మీ నాశనానికే దారితీస్తుంది అన్నాడు. అప్పుడు విదురుడు అన్నాడు, దుర్యోధన, ఈ వసుదేవనందనుడు చిన్ననాటి నుండి సాగించిన అద్భుతాలు విని కూడా ఎందుకింత దుస్సాహసానికి దిగుతున్నావు అన్నాడు. కృష్ణుడు అన్నాడు, దుర్యోధన, నేను ఒంటరి ప్రాణిని భావిస్తూ బంధిద్దామనుకుంటున్నావా అని మందహాసంతో చేసే సమయంలో ఆయన పాలభాగంలో బ్రహ్మ, వక్షస్థలం మీద రుద్రుడు, వదనంలో అగ్నిహోత్రుడు, ఇరువంకల ఇంద్ర, యమ, వరుణ, కుబేరులతో ఆదిత్య, విశ్వదేవ, మరుద్గణాలు, శూలాయుధుడై బలరాముడు, గాంధీవంతో అర్జునుడు, కుడి ఎడం భుజాల మీద ఆయుధాపానులైన ధర్మరాజు, భీమ, నకుల, సహదేవులు, వెనక పక్క యందు వృష్టి, భోజాంధక వీరులు,
శంఖ చక్ర గదా ఖడ్గాయుధాలు వెలుగుతూ దుర్నిరీక్షంగా గోచరించగా సభాసదులు ఆ జ్వాలారూపాన్ని దర్శించలేక కన్నులు మూసుకున్నారు. నారదాది మునులు, భీష్మ, ద్రోణ, విదుర, సంజయులు కృష్ణుని ఆదరం వల్ల ఆ అద్భుత రూపాన్ని దర్శించి ఆనందిస్తూ ఉంటే ఆ వార్త విన్న ధృతరాష్ట్రుడు తనకు కూడా వాసుదేవుని దివ్యరూపం దర్శించే అవకాశం అనుగ్రహించమని వేడుకోగా ఆయన అంగీకరించాడు. ఈ అద్భుత రూపాన్ని చూసి పులకిత హృదయంతో, కృష్ణ నమోస్తు, నీ దివ్య దర్శనం లభించిన నాకు మరేమీ చూడాలని లేదు, మళ్ళీ నాకు అంధత్వం దయచేయి అనగా యథాస్థితికి తెచ్చాడు వాసుదేవుడు ధృతరాష్ట్రుడికి. దివ్య రూపాన్ని ఉపసంహరిస్తూనే మునుల ఆజ్ఞ పొంది సాత్యకి కృతవర్మలు వెంటరాగా సభాభవనం వదిలి ఈవలకి వచ్చాడు. సభాభవనం విడిచిన క్షణంలో గాంధారి తన మందిరానికి నడిచింది. కురువంశీయులు పెద్దలందరూ కృష్ణుని అనుసరించి వెలుపలకు రాగా సారథి ధారకుడు రథం మీద నిలబడి చేతులు జోడించి, ఇంక మీరు ఆగండి, సెలవు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, వాసుదేవ, కురుపాండవులు విద్వేషాలు విడిచి కలిసిమెలిసి ఉండాలని నేను గాఢంగా వాంఛిస్తానని నమ్మితే చాలు. నీ దృష్టిలో నేను నిర్దోషినైతే లోకం నన్ను నిందించదు, అనుగ్రహించు అన్నాడు ధృతరాష్ట్రుడు. కృష్ణుడు అన్నారు, వింటున్నారా మీరందరూ? సభాభవనంలో జరిగిన కథ అంతా చూశారు. ఇప్పుడు ఈయన తనకే అధికారం లేదని అంటున్నాడు. ఇంకా నాకు ఇక్కడ పని లేదు. జరిగిన కథ అంతా ధర్మరాజుకి చెప్పాలి. మరి వస్తాను అన్నాడు. వాసుదేవుని రథం కుంతీదేవి ఇంటి దగ్గర ఆగింది. ఆయన లోపలికి వెళ్ళి మేనత్త పాదాలకు అభివాదం చేసి రాయభార విశేషాలన్నీ వివరించి, అత్త, వీరంతా కూర్చుని కొవ్వు బలిసి ముందు వెనకలు చూడకుండా అది మనకే మంచిది. గాంధీవ దావాగ్నిలో వీరందరికీ ప్రాయశ్చిత్తం జరుగుతుంది. నీ బిడ్డలకు ఏం చెప్పమంటావు అన్నాడు కృష్ణుడు. కుంతి అంది, కృష్ణ, ప్రఖ్యాతులైన రాజవరేణ్యుల చరిత్రలు వారెవరివి కావు. రాజబిడ్డ పరాక్రమంతో సాధించుకుని జీవించాలే కానీ మరో దారి తొక్కరాదని పెద్దలు చెప్తున్నారు. బుద్ధిహీనులైతే పరుల దయాధర్మాలకు తలవించుతారని చెప్పు. వంశం ఎటువంటిదో తెలుసుకుని ఆ వీరత్వాన్ని రక్షించుకోలేని భీమార్జులకు బతుకు దేనికి? నిఖిల జగన్మాంచుడైన నువ్వు ఈ దుష్టులతో సంప్రదింపులకు రావడం కూడా విధివాతే కావాలి. వాడు నా ఇంట పెద్ద కోడలు జరిపిన అవమానానికి తగిన ప్రతీకారం జరిపి తీరాలని చెప్పు, వెళ్ళిరా అని ఆలింగనం చేసుకుని ఆశీర్వదించింది. వాసుదేవుడు రథం సమీపించి తనకు వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన పెద్దలందరికీ వెనుకకు మరలనిచ్చి కర్ణుని తన వెంట రమ్మని రథం నగరం దాటనిచ్చి పొలిమేరలు ఆపి కిందకి దిగాడు. రాజబంధువులందరూ సభాభవనానికి చేరాక భీష్ముడు, సుయోధన, కుంతీదేవి మాటలు విన్నావా? కృష్ణుని పలుకులు ముందే విన్నావు. వారిద్దరూ ధర్మజుడైన సముద్రానికి చెలియకట్ట. ఇంకా అడ్డు దాటింది. పొంగే సముద్రాన్ని అడ్డగలవాళ్ళెవరు? ఇప్పుడే ఒకే ఒక్క దారి ఉంది. ధర్మమూర్తి అయిన పాండవాగ్రుని దగ్గరికి వెళ్ళి సంధి సాగించు. నిరంతరం పరాక్రమ సాహసాలు పనికిరావు. ఆ మాటలు విని తక్షణం బయలుదేరి కృష్ణునితో కలిసి వెళ్ళు అని ద్రోణుల వారు కూడా హితవు చెప్తుంటే దుర్యోధన కర్ణులు క్రోధాధారుణమయ్యారు. అది చూసి పెద్దలిద్దరూ సభ విడిచిపెడుతూ, మహారాజా, జీవితం చివరి దశకు చేరాం. ఇంతవరకు నీ యోగక్షేమాల కోసం పాటుపడ్డాం. ఇప్పుడు యుద్ధానికి జంకే పని లేదంటూ నిష్క్రమించారు. హస్తినాపురం పొలిమేరలు దాటించి రథం ఆపి కిందకి దిగి కర్ణుని దగ్గరగా తీసుకుని కృష్ణుడు, మహాయోధుడా, పెద్దల సేవలో ధర్మ విషయాలు గ్రహించిన నీకు పరమ రహస్యం చెప్పాలని తీసుకువచ్చాను. సావధానంగా విను. చిన్నతనంలో కుంతీదేవి మంత్రబలంతో సూర్యుని అనుగ్రహం వల్ల నిన్ను కన్నది. అంటే పాండవాగృతుడిగా నీకు స్థానం ఉంది. ఈ విషయాన్ని వారికి తెలియజేసిన క్షణంలో వారైదుగురు పాదాభివందనం చేసి సింహాసనం సమర్పిస్తారు. నేను అభిషేకం జరుపుతాను. ధర్మరాజు యువరాజుగా నీ రథం మీద వింజామరలతో నిలబడతాడు. భీముడు ధవళచక్రం పడతాడు. అర్జునుడు రథసారథిగా ఉంటాడు. యాదవ, పాంచాల, మత్స్య, పాండ్య దేశాధీశులతో నకుల, సహదేవ, అభిమన్యు ప్రభుత్వులందరూ నీ సేవలో ఉంటారు. ఈ రాజ్యభోగమే కాదు, పాంచాల రాజునందన ద్రౌపది నిన్ను 6వ భక్తగా కూడా స్వీకరిస్తుంది. కుంతితో పాటు మన మిత్రులు సంతోషిస్తారు అన్నాడు కృష్ణుడు. అప్పుడు కర్ణుడు అన్నాడు,
నేను కుంతీదేవి బిడ్డను అనే మాట అక్కడికక్కడ చాటుమాటుగా విన్నాను. ఆవిడ నన్ను గంగలో విడిచిపెట్టిందని, సూతునికి నేను దొరికానని తెలుసు. దొరికిన నాటి నుంచి వీరు నన్ను కన్న బిడ్డలుగా పెంచుకుని మమకారంతో నన్ను ఇంతవాణ్ణి చేసిన వారిని విడిచి రావడం న్యాయమా? నీ నోటితో అన్నావు నేను వృద్ధ సేవలో ధర్మవేత్తనయ్యానని. నన్ను పెంచి పెద్ద చేసిన వారిని ఈ వయసులో విడిచిపెట్టడం ధర్మమా? నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించడం లేదా? ఇక్కడ ఇందరు ఆప్తులు, ఆత్మీయులు, బంధువులు ఉన్నారే, వీరందరినీ వదిలి రాగలనా? మరొక్క మాట, దుర్యోధనుడు తన సోదరుల కంటే నన్ను ఘనంగా చూసుకుంటూ తనకు నాకు భేదం లేనంతగా ఉన్నాడు. అర్జునునికి నేనే ఎదురు నిలవగలనని భావిస్తున్నాడు. ఈ దశలో నేను పాండవ పక్షాన వస్తే లోకులేమంటారు? యుద్ధానికి భయపడి నేను ఈ నీచానికి దిగజారని అనరు? కృష్ణ, నిజానికి నీ మాట నాకు హితవాక్యమే. నీ నిర్మల హృదయానికి తల వంచుతున్నాను. ఈ రహస్యాన్ని మరెవరి దగ్గర బయట పెట్టకు. ఇది తెలిసిందంటే ధర్మరక్షణాపరుడైన ధర్మరాజు సింహాసనం స్వీకరించడు. ప్రజాక్షేమం కోసం రాజ్యాన్ని పరిపాలించిన వాడు ధర్మరాజే కానీ వేరొకడు కాదు. ధర్మరాజు సంగ్రామ యజ్ఞం సాగించి ఆ కురుకుమారులను ఆహుతి చెయ్యక తప్పదు. ఈ కురుక్షేత్రంలో జరిగే మహాక్రతువుల్లో మాకందరికీ పుణ్యలోకాలు ప్రాప్తించాలి. ఆ అవకాశం జారు విడుచుకోలేను అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, కర్ణ, స్నేహంతో చెప్పిన మాటలు చెవికెక్కకపోతే రేపు రణరంగంలో అర్జునుని చేతులతో పరాజయమో మరణమో తప్ప విజయం వస్తుందనుకోకు. ఇంతకు వీరలోకానికి కాలం మూడినప్పుడు నీకు నా మాటలు రుచించవు. దివ్యాస్త్రాలతో గాంధీవం ధరించి అర్జునుడు నా సారథ్యంలో వచ్చినాడు ఎవరయ్యా నిలవగలరు? కానీ వెళ్ళి మీ మహారాజుతో చెప్పు. శరత్కాలం వెళ్ళి హేమంతం ప్రవేశిస్తోంది. అంత వేడి లేదు, చలి బాధగా ఉండదు. లతలు, చెట్లు, పుష్పఫలాలతో ఉన్నాయి. ఏనుగులకు, గుర్రాలకు కావలసిన గ్రాసం దొరుకుతుంది. పంటలు ఇంటికి చేరి కావలసిన ఆహార పదార్థాలు దండిగా లభిస్తాయి. వారం రోజులలో అమావాస్య రానుంది. యుద్ధానికి అదే మంచి రోజు. సిద్ధంగా ఉండమను అన్నాడు. కర్ణుడు అన్నాడు, కృష్ణ, ఇంత చెప్పనవసరం లేదు. ఇటీవలే నాకు వస్తున్న కలలు దీన్ని సూచిస్తున్నాయి. ధర్మరాజు విజయం పొందుతాడని ఎరుగుదును. అందుకే నేను రానంటున్నాను. ఈ దశకు కారణం నేను, శకుని, దుశ్శాసనుడు. వారు నా మాటలు విని పాండవ పక్షానికి వస్తే నేను వస్తాను. అది జరిగే పని కాదు. ఈ యుద్ధం విజయం పొందితే మళ్ళీ కలుద్దాం, లేదంటే స్వర్గంలో కలుద్దాం. ఇంక నన్ను వెళ్ళని అని గాఢాలింగనం చేసుకుని వెనుదిరిగాడు కర్ణుడు. కర్ణుని రథం హస్తినాపురం వైపు సాగుతోంది. వాసుదేవుని రథం హస్తినాపురాన్ని విడిచి ఉపపావం వైపు సాగుతోంది. విదురుడు కుంతీదేవి మందిరానికి వెళ్ళి, అమ్మ, కురువంశం సర్వనాశనం అయ్యే దశ ఏర్పడిపోయింది. వీరెవరికీ వాసుదేవుని హితవచనం తలకెక్కటం లేదు. ఒక్క అర్జునుడు చాలు వీరందరినీ కడతేర్చడానికి. నీ బిడ్డలు పడరాని క్లేశాలు పడ్డారు, అవమానాలు భరించారు. అయినా వంశనాశనం జరగరాదని రాయబారం పంపితే వీళ్ళు తమ మూర్ఖత్వం వదలలేకపోతున్నారు అంటూ కొంతసేపు చింతించి ఆవిడ దగ్గర సెలవు తీసుకుని స్వగృహానికి వెళ్ళాడు విదురుడు. అనంతరం కుంతీదేవి చాలాసేపు ఆలోచించి ఎలా అయినా ఈ యుద్ధం తప్పాలంటే కర్ణుని కలిసి వాని జన్మరహస్యం వివరించి పాండవ పక్షాన్ని మరలించడం తప్ప మరో దారి లేదు అని నిశ్చయించుకుని కుంతీదేవి ఆ సమయానికి కర్ణుడు నదీ తీరాన సంధ్యానుష్ఠానం వెళ్తాడని తెలిసి ఒంటరిగా బయలుదేరింది. అప్పటికే కర్ణుడు పవిత్ర నదీ స్నానం చేసి సూర్యుడిని ఉపాసిస్తున్నాడు. అది చూసి కుంతీదేవి కొంత దూరం నిలబడింది. నది నుండి ఈవలకు వచ్చి అడుగులు వేస్తూ ఎదురుగా కుంతీదేవిని చూసి, రాజమాత రాధేయుడను అభివాదం చేస్తున్నానని తలవంచి, ఇంత దూరం ఏ పని మీద వచ్చావో ఆజ్ఞాపిస్తే నెరవేరుస్తాను అన్నాడు. నాయనా, నువ్వు రాధేయుడు కాదు. చిన్ననాడు సూర్యుని అనుగ్రహంలో నిన్ను నేను కన్నాను. ఆ సమయంలో నా మాట వింటే నువ్వొక్క కొలువులో చెయ్యవలసిన అవసరం లేదు. నీకే సామ్రాజ్యపదం లభిస్తుంది. నా మాట విని పాండవులను సోదరులుగా అంగీకరించు. అప్పుడు యుద్ధం పేరిట మారణహోమం తప్పి ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారు అని పలుకుతున్న వేళ సూర్యమండలం నుండి కుంతి చెప్పిన మాట నిజం. ఆవిడ మాట ప్రకారం నడుచుకో అని సూర్యమండలం నుంచి వినపడ్డాది. కర్ణుడన్నాడు, అమ్మా, నీ మాట నిజం కాదని అంటం లేదు, కానీ మా మాట కూడా విను. ఆనాడు నాకు క్షత్రియోచిత సంస్కార యోగ్యత లేకుండా చేసి ఇప్పుడు ఈ మాట్లాడితే ఏమిటి ప్రయోజనం?
నిఖిల లోకసాక్షి అయిన సూర్యుని కరుణ వల్ల నీకు లోకనింద తప్పింది. ఇప్పుడు ఈ జన్మరహస్యం బయట పెట్టడం మంచిదంటావా? అదీ కాక ఇప్పటికే అర్జునుడి పరాక్రమం లోకవిఖ్యాతమై ఉంది. ఆ సమయంలో నేను కుంతి కొడుకునని వస్తే అర్జునుడికి భయపడి ఈ పని చేశానని నలుగురు అవమానించరా? ఇంతవరకు నన్ను నమ్ముకుని ఈ సంగ్రామ సాగరం నుండి బయటపడాలనే విశ్వాసంతో ఉన్న మిత్రుడు దుర్యోధనునికి ద్రోహం చేయమంటావా? ఇన్నాళ్ళు వారి రక్షణలో భోగాలన్నీ అనుభవించి అవసరం వచ్చేసరికి విడిచిపెట్టే కృతజ్ఞతకు దిగజారమంటావా? ఒక్క మాటలో విను. ఈ యుద్ధంలో అర్జునుడు తప్ప పాండవులు ఎవరూ ఎదుటిపడ్డా వారినేమీ చెయ్యను. ఇక వాడి చేతిలో నేనో, నా చేతిలో వాడో కడతేరక తప్పదు. అప్పుడైనా ఇప్పుడైనా పాండవులు 5గురే. నన్ను వెళ్ళనియ్యి అన్నాడు కర్ణుడు. అప్పుడు కుంతీదేవి అంది, నాయనా, దైవ నిర్ణయం ఇంతే కాబోలు. కానీ చేసిన వాగ్దానం మర్చిపోకు, వెళ్ళిరా అని వెనుదిరిగింది. కర్ణుడు కూడా తన మందిరానికి రథం పంపాడు. ఇది ఈరోజు పారాయణం. ఇంతటితో స్వస్తి.